Hello all, welcome back to my channel Alekia Vlogs. I hope everyone are doing good. సో ఈరోజు అయితే మన నాగ్ చైతన్య ఉన్నారు కదా టాలీవుడ్ స్టార్. సో ఆయనది మరొక క్లౌడ్ కిచెన్ అయితే ఓపెన్ చేశారు. దట్స్ నన్ అదర్ దెన్ స్కూజీ అనమాట. సో నేను స్కూజీ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఫుడ్ కూడా వచ్చేసింది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఫస్ట్ మనమైతే ప్యాకేజింగ్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఈ ప్యాకేజింగ్ చూడగానే లాస్ట్ టైం షోయూకి వాళ్ళు ఎలా అయితే ప్యాకేజింగ్ అయితే ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారు. సో వెండర్స్ ఆల్మోస్ట్ సేమ్ అనే అర్థమవుతుంది చూస్తుంటే. ఇక్కడ మీరు చూసినట్టయితే నేమ్ రాసింది స్కూజీ అని. ఓపెన్ చేసి లోపల ఎలా ఇచ్చారో చూద్దాం. సో టోటల్ నేనైతే 4 ఐటమ్స్ని ఆర్డర్ చేశాను. సో ఈ ప్యాకేజింగ్ చూస్తుంటే మనకు చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంది అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. లోపల ఏముంది టేస్ట్ చేద్దాం ఎప్పుడెప్పుడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ ప్యాకేజింగ్ చూస్తుంటే కొంచెం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫుడ్ని అయితే టేస్ట్ చేసి మీకైతే చెప్తాను ఒక్కొక్కటి ఎలా ఉన్నాయనేది. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ పిజ్జా. దీనికైతే ఇలాగా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చారు. 2 ఇచ్చారు. ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే పిజ్జా లుక్ కోసం మాట్లాడదాం. అండ్ బేస్ అయితే ఇది చాలా థిన్గా ఉంది అండ్ బార్డర్స్ అయితే వైడ్ ఎక్కువగా ఉంది. దట్టు కొంచెం బర్న్డ్గా కనిపిస్తుంది కదా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వీళ్ళు వుడ్ మీద కుక్ చేస్తారు, వుడ్ ఫైర్ పెట్టి కుక్ చేస్తారు. సో దట్ మనకి ఆ బార్డర్స్ కొంచెం బర్న్ అయినట్టు అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. దీని మీద అయితే కంప్లీట్గా మనకి కనిపించేవి ఏంటంటే పికిల్డ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ మంచి చీజ్ బాగా మెల్ట్ చేసి అయితే ఉంది అండ్ ల్యాంప్ కూడా బాగానే వేసారు, మరీ తక్కువగా అయితే లేదు క్వాంటిటీ. అండ్ దీనిపైన అయితే మటన్ కీమా ఉంది అండ్ చీజ్ కూడా బాగానే మంచిగా క్వాంటిటీ వేసి. దీంట్లో కొంచెం క్రంచీగా ఏవో ఉన్నాయి, కొంచెం కోకోనట్ లా కనిపిస్తుంది నాకైతే. చూడడానికి అలా ఉంది బట్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడు ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ 2 వేసుకొని ట్రై చేద్దాం. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ బ్రెడ్ని వాళ్ళు ప్రిపేర్ చేయడానికి 72 అవర్స్ తీసుకుంటారంట. ఐ మీన్ ఫర్మెంట్ చేయడానికి. సో దట్ అది ఇంకా సాఫ్ట్గా అవుతుందంట. ఆ ట్రిక్స్ అని మనకు తెలియదు కదా. సో జస్ట్ ఇదైతే ఇలాగా మనం ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ బోత్ వేస్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు 4 తీసేసుకొని అండ్ హ్యాండ్తో అయితే మనం టేస్ట్ చేయాలి. అమృతంలో ఉంది, హెవెన్ రియల్లీ. ఎస్పెషల్లీ ఇండియన్స్కి అయితే బాగా నచ్చుతుంది స్పైసీ ఫుడ్. అండ్ అసలు మటన్లోనే లేదు, సమ్ డిఫరెంట్. ఎంత సాఫ్ట్గా ఉందో అసలు. ట్రస్ట్ మీ గైస్, అసలు మన పిజ్జా లానే అసలు లేనే లేదు. మన స్టైల్ పిజ్జా లాగైతే అస్సలు లేదు. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇట్స్ ఎ బిగ్ హిట్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఐటమ్ మాత్రం డెఫినెట్గా ఆర్డర్ చేయండి. ఇంకా ఫస్ట్ ఇదే కదా, ఫర్దర్గా కూడా ట్రై చేసి చెప్తాను. ఇదైతే అసలు మటన్ లానే లేదు, సమ్ స్పైసీ సాఫ్ట్ ఫుడ్ తిన్నట్టయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిజ్జాని మనం అలా ఫోల్డ్ చేసి ఎందుకు తినాలి అంటే, ఈ స్పెసిఫిక్ పిజ్జాని అలా తినడం వల్ల సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ దీనిలో అయితే డెఫినెట్లీ ఉన్నాయి. సో అవన్నీ మనకి ఒక ఫస్ట్ బైట్లోనే మనకు తెలియడానికి సో అలా రోల్ చేసి తినమని చెప్పారనమాట. సో బేసికల్గా పిజ్జా అంటే మనకి తెలిసేది ఏంటి, ఇటలీలో ఇటాలియన్ డిష్ అని అయితే చెప్తాం కదా. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా ఇటలీలో నేపుల్స్ అనే ఒక సిటీ ఉంది. సో అక్కడ నుంచి ఈ డిష్ అనేది వచ్చింది. సో ఆల్రెడీ నాగ్ చైతన్య కాన్సెప్ట్ ఏంటంటే పాన్ ఏషియన్ ఫుడ్ని చాలా టేస్ట్ చేశారు అండ్ ఆ టైప్లోనే బిజినెస్ తేవాలనుకున్నారు. సో ఇది కూడా ఆ స్టైల్లోనే ఉంది. బట్ వన్ థింగ్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే, సో నియోపాలిటన్ స్టైల్ అండ్ ఇండియన్ స్టైల్ 2 మిక్స్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుందో అది మనకి తెలియజేయడానికి ఇది స్టార్ట్ చేశారనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ ఎ బిగ్ హిట్. సో నా ఒక్కదాని రివ్యూ మీదే మీరు బేస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో అందుకే సూరజ్ని కూడా టేస్ట్ చేయమని చెప్తాను. లాస్ట్ టైం షోయూ ఫుడ్ అయితే ఆయన అంత సాటిస్ఫై అవ్వలేదని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడైతే సో స్కూజీ ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి సూరజ్ రివ్యూ కూడా మనం తెలుసుకుందాం. చిన్న టేస్ట్ చేయండి. కెన్ యూ బ్రీఫ్లీ డిస్క్రైబ్? అదే అంటున్నా, ఎలా అనిపిస్తుంది మీకు?
ఒక్కొక్క బైట్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. కీమా ఫస్ట్ నాకైతే బ్రెడ్ అంత తెలిసింది, నెక్స్ట్ కీమా తెలిసింది, చీజ్ లోపల మెల్ట్ అయింది. సో అలా రోల్ చేసి తినడం వల్ల కూడా అన్ని ఫ్లేవర్స్ ఒకేసారి మౌత్ లో వస్తున్నాయి కదా. పిజ్జా తినలేదు, బట్ నేను ఒక వీడియోలో చూసాను, నాకు చైతన్య హి టోల్డ్ హౌ టు ఈట్ దిస్ పిజ్జా. ఆ స్టైల్లో ట్రై చేస్తే బాగుంది, గుడ్. ఫర్ మీ ఇట్స్ 8/10. బట్ ఐ థింక్ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ వల్ల పిజ్జాస్ ఆర్ కమింగ్ బిట్ కోల్డర్. ఇట్స్ ప్రిఫర్ టు రీహీట్ ఇట్ బిఫోర్ యూ హ్యావ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యా, ఓకే. దిస్ ఈస్ హోమ్ రన్ బర్గర్. ఇందాక చెప్పా కదా మెన్యూలో. సో యాజ్ యూజువల్ మన KFC DFCలో తినే బర్గర్ లానే ఉంది. సో దాంతో పాటు ఈ డిప్ని అయితే ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ లుకింగ్ లైక్ మోర్ సిమిలర్ టు తందూరి డిప్, చూస్తున్నారు కదా. సో బర్గర్ అయితే ఇలా ఉంది. దీనిలో స్టఫింగ్ కూడా కొంచెం ల్యాంబ్ అండ్ సమ్ సాసెస్ అయితే ఉన్నాయి. అండ్ నాకైతే ఆనియన్స్ బయట కనిపిస్తున్నాయి అండ్ కర్రీ లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి. పైన అయితే మంచి దిస్ ఈజ్ మోర్ లైక్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే యూస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో టేస్టింగ్ టైం. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. దీనిలో కొంచెం చీజ్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ మటన్ దీనిలో బాగా తెలుస్తుంది. డిప్తో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. బ్రెడ్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. డిప్తో ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఫర్ ష్యూర్ ఈ డిప్ మాత్రం వాళ్ళ ఓన్ రెసిపీనే. సో బర్గర్తో అయితే ఇట్ విల్ గో వెల్. ఇట్స్ అ బిగ్ బ్యాంగ్ ఆన్ రెసిపీ. ఇది కూడా చాలా బాగుంది. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. చిన్న టేస్ట్ చేయండి. చాలా బాగుంది కదా. Unlike KFC, McDonald's, Burger King, so juicy. దీనిలో మీకు ఇలాగా జ్యూసీగా అలా ఉండదు. వావ్. మిగతా ఏంటంటే డ్రై చికెన్ డ్రై ప్యాటీ పెట్టి జస్ట్ ఆల్ ద వెజీస్ వేసి ఇలా ఇమిడియట్ సర్వ్ ఇస్తున్నారు. వావ్. జనరల్గా ఏంటంటే మనకి ప్యాటీ పెట్టి ఇచ్చేస్తారు కదా. సో దీనిలో అలా లేదు, 3-4 లేయర్స్ ఆఫ్ జ్యూసీ స్టఫింగ్ అనేది తెలుస్తుంది టేస్ట్. మీకు ఇది బాగా నచ్చింది. నాకు యాక్చువల్లీ దీనికంటే పిజ్జా బాగా నచ్చింది. పిజ్జాలో ఏంటంటే మటన్ ఫ్లేవర్ అంతా తెలియట్లేదు. సో దీనిలో తెలుస్తుంది. నాకు పిజ్జా బాగా నచ్చింది రాదర్ దెన్ దిస్. ఓకే. ఫర్ షూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్గర్స్. So how do you rate? It's good. Pricing wise choosing, I think it's some 580 rupees anta padindi. Okay, and price wise choste worth the price because it's mutton. I think it's all meat, red meat. So red meat అయితే obviously pricing ఎక్కువ ఉంటుంది. Good to go with 600 burger. Pretty good. I have tasted 2 recipes. Both of them are really good. సో ఇప్పుడైతే హలీమ్ బ్రియోచి డిలైట్. సో నేమ్లో ఉన్నంత డిలైట్ఫుల్ బయట ఉంటుందో లేదో టేస్ట్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. వావ్, లుకింగ్ గార్జియస్. సో లుక్ వైజ్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. బేసికల్గా మనకి హలీం అంటే హైదరాబాద్కి చాలా ఫేమస్. సో వీళ్ళ హలీంలో స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఎందుకంటే స్కూజీ కిందన క్యాప్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు, నో రూల్స్ అప్లై అని. దట్ మీన్స్ ఇట్స్ దేర్ ఓన్ రెసిపీ. కొంచెం ఓన్గా కొంచెం హలీంని టచ్అప్ చేసి అలా చేసినట్టున్నారు. లుక్ వైజ్ అయితే నాకు అలా అనిపిస్తుంది. సో దీనిపైన వెజ్జీస్ కూడా వేసారు. సర్ప్రైజింగ్. హలీం అంటే బాక్స్తో ఇస్తారు కదా, టోటల్ హలీమే ఉంటుంది. బట్ ఇది వీళ్ళు ఎలా ఇచ్చారో చూడండి. కిందన బ్రెడ్ ఉంది విచ్ ఈజ్ లైక్ బన్ అనమాట. బన్ పైన హలీం వేశారు, దానిపైన వెజ్జీస్ వేశారు అండ్ సర్ప్రైజింగ్లీ క్యాష్యూ నట్స్ కూడా ఉన్నాయి. ఓకే, మేబీ అందుకేనేమో వాళ్ళు స్పూన్ అండ్ ఫోర్క్ ప్రొవైడ్ చేయలేదు. దిస్ ఈజ్ రెడీ టు ఈట్ కాబట్టి. సో టేస్ట్ చేద్దాం. హలీం అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది మన హలీం. బట్ ఇందులో ఏంటంటే
స్పైసీనెస్ తెలుస్తుంది అండ్ కొంచెం ఆ సాల్ట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇది బ్రెడ్తో తినడం అనేది ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిలైట్ ఆన్ ప్లేట్. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ వత్తనైతే నేను చెప్తాను. అండ్ సూరజ్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. చిన్న టేస్ట్ చేయండి. నేనైతే పెద్ద హలీం ఫ్యాన్ని. మేబీ ఈ మొన్న రంజాన్ సీజన్లో ఐ మస్ట్ హ్యావ్ ఈటెన్ 10, 15, 20 times. But this combination is a bit scary. Bread on halim. Halim on bread. How would you rate this? Good. Not bad. Spicy and sourness rendu telusunaye. Only for halim lovers. This is yes. Basically చాలా మంది ఉంటారు హలీం నచ్చదు. Much more spicier than regular halim. Lot of ghee. Lots of flavor. Bread kuda a unique concept. Liked it. Good one. Must try for someone who is trying to taste a new cuisine or a new food. Out of 10. Not rating, since I do not want halim to be tried out in a different way. 7.5. 7.5 is my rating out of 10. But different concept kavalante different ga try cheyalante. Must and should definitely. మెయిన్ కోర్స్ అయితే మనది ఫినిష్ అయిపోయింది. చాలా టమ్మీఫుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే డిజర్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజర్ట్ వచ్చేసి క్లాసిక్ స్క్యూజీ ఎక్లైర్ దీని నేమ్ వచ్చేసి. అండ్ దీనికి ఎలాంటి టేప్స్ కూడా లేవు, ప్యాకేజింగ్ కూడా ఎక్కడ స్పాయిల్ అవ్వలేదు. ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఒకటేమో ఆల్రెడీ పడిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఇదేమంత సాసీగా జ్యూసీగా ఏం లేదు. ఇది టేస్ట్ చేస్తాను. యాజ్ ద నేమ్ సేస్ ఎక్లెస్ ఉందో లేదో, ఎక్లెస్ టేస్ట్ ఉందో లేదో చెప్తాను. చాలా బాగుంది, అమేజింగ్. మీరు ఇక్కడ లోపల చూసినట్టయితే ఎక్లెస్ చాక్లెట్ ఫిల్లింగ్ అనేది ఉంది. దిస్ ఈజ్ మోర్ లైక్ స్వీట్ వన్. మనం క్రోసాంట్ తింటాం కదా, క్రీమ్ది వెనిలా ఫ్లేవర్డ్. సో అలాంటి చాక్లెట్ ఫ్లేవర్డ్ క్రోసాంట్లో కొంచెం ఎక్లెస్ ఫ్లేవర్ మిక్స్ చేసి ఇచ్చినట్టుంది. బ్రెడ్ కొంచెం క్రంచీగా ఉంది, కొంచెం క్రంబుల్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. ఇట్స్ అన్ అమేజింగ్ డిష్. సో ఒక్కొక్కటి మీకు ప్రైస్ చెప్తాను. నేను ఫస్ట్ తినే బర్గర్ వచ్చేసి దాని నేమ్ హోమ్ రన్ బర్గర్ అండ్ ప్రైస్ వచ్చేసి 435 రూపీస్ పడింది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ స్క్యూజీ ఎక్లైర్. ఇది డిజర్ట్ నేను ఇప్పుడు టేస్ట్ చేశాను కదా, అది 425 రూపీస్ పడింది. రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లోనే ఉంది, బిలో 500 పడింది కాబట్టి ఇట్స్ గుడ్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హలీం బ్రియోషి మెల్ట్, అది కూడా టేస్ట్ చేశాను కదా హలీం, అది 545 రూపీస్ పడింది. అది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ నాట్ మోర్ దెన్ షోయూ ఫుడ్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉండేది. సో అది జాపనీస్ స్టైల్ కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ ఉండదు అనుకోవచ్చు. సో ఇది కూడా, సో ఇలాంటి ఫుడ్ కూడా వన్స్ ఇన్ అ వైల్ టేస్ట్ చేయొచ్చు, పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చౌరింగ్ గీ అనేసి మనం పిజ్జా అనేది టేస్ట్ చేసాం కదా, అది మాత్రమే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 825 రూపీస్ పడింది. బట్ సైజ్ వచ్చేసి కొంచెం మీడియంగా ఉంది, బట్ నాట్ టూ బిగ్ ఆర్ టూ స్మాల్. అండ్ టేస్ట్ వైజ్ అయితే అన్నీ బాగున్నాయి. ఐఎమ్ రియల్లీ కాంటెంప్లేటింగ్ దేనికి ఏ రేటింగ్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అన్నీ బాగున్నాయి. ఓవరాల్ అన్నిట్లోని నాకు ఫస్ట్ పిజ్జా టేస్ట్ చేశాను కదా, అది బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ గోస్ టు డిజర్ట్ అనమాట. ఈ రెండు నాకు బాగా నచ్చాయి. సో మీరు ఈ ఫుడ్ టేస్ట్ చేశారా? ఇఫ్ టేస్ట్ చేస్తే ఏ ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసుకున్నారో, ఏది టేస్ట్ చేశారో, మీకు నచ్చిందా లేదా కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఫర్దర్ వీడియోస్ మీకు కావాలంటే నోటిఫికేషన్ బెల్ డెఫినెట్గా క్లిక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా న్యూ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా మంచి మంచి వీడియోస్ అప్కమింగ్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.